పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పాలకవర్గాన్ని వైశ్యులకే కేటాయిస్తామని ఎన్నికల ముందు తనంతట తానుగా ఇచ్చిన హామీ ప్రకారం తమకు కేటాయించాలని, కనీసం పాలకవర్గంలో సభ్యులుగానైనా ఉంచాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ను శ్రీపాద శ్రీవల్లభ ఫౌండర్స్ సేవా ట్రస్ట్ లీగ్ అడ్వైజర్, ప్రముఖ న్యాయవాది కుసుమంచి వీర్రాజు, మేనేజింగ్ ట్రస్టీ పైండ శ్రీరామూర్తి సభ్యులు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణంలోని కుసుమంచి వీర్రాజు నివాసంలో ట్రస్ట్ సభ్యులు కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీపాద వల్లభ మహాసంస్థానం దేవాదాయ శాఖ అధీనంలోకి వెళ్లకముందు ఉన్న వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తమ ట్రస్ట్ పనిచేస్తుందన్నారు. సభ్యులు సాలగ్రామ పాపయ్య శాస్త్రి, కప్పల భాగ్యలక్ష్మి, పైండ రమాదేవి, కోట సత్యధర్మరాజు, నాళ మనస్సియ, పైండ బాబు తదితరులు పాల్గొన్నారు. అభిషేకాలు కానీ, అర్చన కానీ, పూజ, హోమం, పల్లకి సేవ, అలాగే అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ బాగా జరిగేలాగా, అలాగే ముఖ్య పర్వదినాలు దత్త జయంతి, శ్రీపాద జయంతి, నృసింహ జయంతి, సజ్జనగడ్డ రామస్వామి జన్మదినం, మన శ్రావణ పౌర్ణిమ, ఈ 5 ఈ సంవత్సరంలో వచ్చి చాలా ముఖ్య పర్వదినాలు ఈ గుడికి. ఆ 5 పర్వదినాలు కూడా ఎక్కడెక్కడి నుంచో కర్ణాటక, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వాళ్ళందరికీ ఇంకా పూర్తి మెరుగు అయిన సేవలు అందించి అభివృద్ధి పదంలో చేయాలని, దానికి మేము సహకారం అందించాలని చెప్పేసి ఈ ట్రస్ట్ ఏర్పడడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు 7వ తారీఖున గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయని ట్రస్ట్ బోర్డు నియామకానికి 27తో ముగిసిందండి. మా ట్రస్ట్ ఈ ముందులో కూడా కొంతమంది మెంబర్లు ఈ ట్రస్ట్కి అర్హత ఉన్నది నామినేట్ చేయమని పెట్టారు. ఇప్పుడు ఈ ట్రస్ట్ ఏర్పడ్డది. ఈ ట్రస్ట్ ముఖంగా ఈ పత్రిక ముఖంగా మనం ఎండోమెంట్స్ అధికారులకి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్కి, పార్లమెంట్ సభ్యులకి, ఎండోమెంట్స్ మినిస్టర్కి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయింది ఏంటంటే, మాకు ఈ ఫౌండర్స్ ట్రస్ట్లోంచి కొంతమందికి అవకాశం ఇవ్వమని, వీలైతే చైర్మన్ ఇవ్వమని, మున్సిపల్ చైర్మన్ ఇవ్వమని, చైర్మన్ ఏం చేయమని, కుదరకపోతే అట్లీస్ట్ మెంబర్లు ఇస్తే మేము అందులో ఎండోమెంట్స్తో ఉండి సేవ చేయడానికి ఇంకా వెసులుబాటు. ఎండోమెంట్స్ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ట్రస్ట్ పర్మనెంట్గా ఉంటుంది. ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకుని ట్రస్ట్ రిజిస్టర్ చేసాం. కానీ ఎండోమెంట్స్లో భాగస్వామ్యం కల్పిస్తే మాకు ఇంకా బాగా ఈజీగా ఉంటుందని సేవ చేయడానికి. ఎన్నికల ముందు ఈ ప్రచారం జరిగేటప్పుడు మేమే మీటింగ్ పెట్టలేదు, వాళ్ళు మీటింగ్ పెట్టి వరం గారి గొడవలో సమావేశం పెట్టి ఒక 50 మందిని పేర్లు రాసి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన విషయాలన్నా ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే, ఈ సంస్థానం వైశ్యులు నిర్మించారని నాకు తెలుసు, నా దృష్టికి వచ్చింది. నేను కూడా చరిత్ర చదివాను. ఇది వైశ్యులకి మీకు మళ్ళీ భాగస్వామ్యం చేసి మీకు అప్పచెప్తాను అన్నారు. మేమేమనుకున్నామంటే అప్పచెప్పడం అంటే జీవో ఉంది, ఆ జీవో క్యాన్సిల్ చేసి మాకు అప్పచెప్తారేమో అని భ్రమపడ్డాము. కొంతకాలం పోయిన తర్వాత ఆ జీవో క్యాన్సిల్ అవ్వదు, ఆయన ఇవ్వరు అని అనుకున్నాము. అనుకోకుండా ఈ సంవత్సరం ఎండోమెంట్స్ పదవి కాలం అయిపోయింది అని నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరి కాళ్ళు ఇందులో కొంతమంది పెట్టుకున్నారు. అలా పెట్టుకుంటే కాదు, ఈ ట్రస్ట్ ట్రస్ట్ ముఖంగా మనం కృషి చేయాలని చెప్పేసి ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు హామీ అమలు జరుగుతుందని స్టిల్ మేము నమ్ముతున్నాం. కానీ మధ్యలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిందో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి ప్రజలు కళ్ళ కుదరట్లేదు కాబట్టి ఇక్కడ మేనేజ్మెంట్ వేరే వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అది కూడా పిఠాపురం కాకుండా ద్వారపూడి వాస్తవాలకి ఇన్ఛార్జ్ కింద అప్పచెప్పారు. అయితే వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతం ఈ గుడి గురించి కానీ, ఈ గుడి పూర్వీకులు ఎవరన్నది కూడా ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతున్నారు. ఇంకోసారి గుర్తు చేస్తాం ఆయనకి వెళ్ళి. వీలైతే పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరికితే అన్ని కలుసుకుంటాం, విడి గారి ప్రసాద్ గారిని కలుసుకుంటాం, ఎంపీ గారిని కలుసుకుంటాం.